శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం. దీన్నే కుక్కి సుబ్రహ్మణ్య అంటారు. ఇక్కడ రెండు దేవాలయాలు అయితే ఉన్నాయి. ఇందులో ఇది ఆది సుబ్రహ్మణ్య దేవాలయం అంటారండి. ఇది కుమారధార. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. బ్రహ్మాండ క్షేత్రాల్లోనే ఇటువంటి క్షేత్రం ఇంకోటి ఉండదు, అంత అద్భుతమైన క్షేత్రం. దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్కాంద పురాణ ప్రకారం తారకాసురుడు దేవతలను దమనం చేసి లోకాలకు శత్రువయ్యాడు. ఆయనను సంహరించేది శివపార్వతుల యొక్క పుత్రుడే అన్న వరంతో కార్తికేయుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అవతరించాడు. విజయంతో తిరిగి దేవలోకానికి వెళుతున్నప్పుడు వాసుకి నాగరాజు భూమిపై తీవ్రంగా బాధపడుతూ సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రార్థించాడు. వాసుకి అరణ్యాల్లో మహారుద్రయజ్ఞాలు జరుగుతున్నప్పుడు అగ్నిదేవుని ప్రభావంతో సర్పజాతులపై సంహారం సంభవించబోతోంది అని చెప్పి తెలిసి భయపడతారు. అప్పుడు అతడు మహావిశ్వం అంతా విహరిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి దర్శించి ఇలా ప్రార్థిస్తాడు: సర్వభూత రక్షక, నాగకులాన్ని రక్షించు, శరణాగతుడివై వచ్చాను. నా నాగోత్సవాలు, పూజలు, మంత్రాలు అన్నీ నీకే సర్వస్వం. సుబ్రహ్మణ్యేశ్వర, దయతో వాసుకుని కాపాడు అని చెప్పి ఈ విధంగా స్వామిని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేస్తుంది. ఇక్కడ నీవు నన్ను ధ్యానించి పూజిస్తే అక్కడ నేను ఆది రూపంలో నిత్యం నివసిస్తూ ఉంటాను అని చెప్పి వాసుకి అరణ్యంలో అత్యంత పవిత్రమైనటువంటి కుమారధారా నది ఒడ్డున పుణ్య పర్వతాల మధ్య ఘోరమైనటువంటి తపస్సు చేసి చివరికి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆది రూపంలో ఇక్కడే ప్రత్యక్షమయ్యాడు. ఈ రూపమే ఈ దేవాలయం ప్రధానంగా నాగరాజు వాసుకి ప్రసన్నత ఇచ్చినటువంటి స్థలంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ గుడిలో విశేషం ఏమిటంటే అండి, పుట్ట కూడా పెద్దది ఉంటుంది. పుట్టని దర్శనం చేసుకుంటాం. అలాగే పుట్ట మీద సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క మనకి దర్శనం కూడా లభిస్తుంది. గరుడు సర్పజాతిని నాశనం చేయడానికి వచ్చినప్పుడు వాసుకి ఆది సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆశ్రయించి సుబ్రహ్మణ్యేశ్వరుడు ధర్మంగా ఇద్దరికి స్థాన పరిహారం చేసి నాగులకు ఈ క్షేత్రాన్ని శరణాలయంగా గరుడుకి పర్వతాగ్ర భాగాలని కూడా నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ క్షేత్ర ప్రదేశం అంతా కూడా నాగరక్షణ కేంద్రం అని ప్రసిద్ధి పొందింది. ఇక్కడ స్వామిని దర్శనం చేసుకోవడం వల్లండి నాగదోష నివారణ, పుత్ర సంతాన ప్రసాదం, శాంతి, ఆరోగ్యం, అలాగే ఆయుష్ మొదలైనటువంటివన్నీ కూడా కలుగుతాయి. పితృదోషం నివారణ, కులదోషం, అర్ధనారీశ్వర దోషం, అలాగే జన్మ కుండలిని సర్పబాధ పరిహారం, కాలసర్పదోషాలు మొదలైనటువంటివన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది. అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి పరిపూర్ణ కార్యక్రమం ఏమిటి అంటే ఇక్కడ ఆశ్లేష బలి, అలాగే సర్ప సంస్కారం, నాగప్రతిష్ఠ ఇవి చేసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం కూడా లక్షలాది భక్తులు ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి వస్తాయి. ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు నాగరూపంలో ప్రతిష్ఠితుడై ఇది ప్రపంచంలోనే అరుదైన క్షేత్రంగా మరి చెప్పబడుతుంది. ఎందుకు? వాసుకి, శేష, తక్షక, కర్కోటక, పద్మ వంటి ప్రముఖమైనటువంటి ఈ స్థానాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కుమారధార నది, ఈ నదిలో స్నానం చేసి ఒక్కసారి కన్నా స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి. మరి అటువంటి గొప్పది క్షేత్రం ఏది అంటే అండి ఈ ఆది సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం. శర్వణానందతార శరజ్యోతి సంభవం నాగరాజార్చితాపాద అబ్జం వందే ఆది సుబ్రహ్మణ్యం సురసేన సమారాధ్యం సుప్రభావ విభూషితం వాసుక్యా దివృందవంద్యం వందే ఆది సుబ్రహ్మణ్యం అని చెప్పి అనేకమైనటువంటివి మనకి చెప్పబడుతున్నాయి. అటువంటి గొప్ప క్షేత్రం అండి. ఎటువంటి కోరికలైనా కూడా నెరవేర్చేటువంటి క్షేత్రం ఏది అంటే అండి మనకి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఈ ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం అని చెప్పి చెప్పబడుతోంది. ఇందులో మనకి అనేకమైనటువంటి పర్వతాలు చూడడానికి ఎలా ఉంటుందంటే అండి ఈ క్షేత్రం అంతా కూడా చుట్టూ అరణ్యాల్లో ఉంటుంది, దట్టమైనటువంటి అడవుల్లో ఉండేది. మరి ఇప్పుడైతే అన్ని సౌకర్యాలు కూడా ఉంటున్నాయి. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కూడా మనం పడక్కర్లేదు, అన్నీ కూడా చక్కగా మనకు దొరుకుతున్నాయి. గమనించి ఈ క్షేత్రానికి వచ్చిన వారు కుమారధారలో శుభ్రంగా స్నానం చేసి శుచి అయి ఇక్కడికి వచ్చి ఏదైనా అనుష్ఠానం చేసుకుని లేదా ఆశ్లేష బలి కానీ సర్ప సంస్కారాలు కానీ
చేసుకుని స్వామిని దర్శనం చేసుకుని భక్తి శ్రద్ధలతో మరి మీరు ప్రార్థించుకున్నట్లయితే మన వంశంలో ఉండేటువంటి సర్పశాపాలు సర్పదోషాలన్నీ కూడా నివృత్తి అయ్యి మన పిల్లలకి మంచి భవిష్యత్ అది కూడా స్వామివారు ప్రసాదిస్తారు అని చెప్పి అనేకమైనటువంటి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. అటువంటి గొప్ప క్షేత్రం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసేటువంటి సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో అనేకమైనటువంటి వారికి చేరుతుంది. గమనించండి. హరి ఓం తత్సత్.